ప్రియమైనటువంటి మల్లాపురం గ్రామస్తులారా, ఇప్పటి వరకు చక్కటి పాట మా సహోదరులు పాడుతూ ఉండగా మీరు విన్నారు. మాధుర్యమే ప్రభుతో ఈ జీవితం అని. ఇంతకీ ప్రభు అనగా ఎవరు ఆ ప్రభు అని మీరు ఆలోచన చేసి ఉండొచ్చు. ఈ ప్రభువులు రాజులు అనేవారు ఈ లోకంలో ఎందరున్నా మనకు మన పాపాన్ని తీసేసేటటువంటి ఒక రాజు, ఒక ప్రభువు మనకు చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఈ చెట్టు కింద మనం కూర్చున్నాము అంటే, అది నీడనిస్తుంది అంటే అది ప్రప్రథమంగా అది మొలవాలి. అది మొలవాలి అంటే భూమిలో ఒక విత్తనం అనేది నాటబడాలి. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ విత్తనం నాటబడడానికి ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది. అదేంటో తెలుసా? అది చచ్చిపోవాలి. విత్తనాన్ని రైతులైనటువంటి మనమందరము, అది ఏ విత్తనమైనా సరే, ఒకసారి భూమిలో మనం వేసిన తర్వాత అది చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత మరో పునర్జన్మను అది పొందుకొని అది మొక్కగా మారుతుంది. అవునంటారా కాదంటారా? అలాగే అది చెట్టుగా మారుతుంది, మహావృక్షంగా మారుతుంది, నీడనిస్తుంది. అదే రీతిగా ఒక గొంగలి పురుగు విషయమే మనం ఆలోచన చేసినట్లయితే, అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు నీచంగా, అసహ్యంగా, మనకు అసహ్యకరంగా కనపడుతుంది. గొంగలి పురుగు మనం అక్కడక్కడ చూసే ఉంటాం. అయితే అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు దానిని ఇష్టపడరు. కానీ అది చనిపోయిన తర్వాత సీతాకోక చిలకగా అది మార్చబడుతుంది. అప్పుడు అందరూ కూడా దానిని చూసి ఆనందపడతారు. దానిని పట్టుకోవాలి, దానిని చేతిలో ఉంచుకోవాలని ఎంతో ఆనందపడుతూ ఉంటాం. అలాగే ఒక పంటలో లేకపోతే ఒక విత్తనము అది చనిపోయి మరో బ్రతుకు ఉందని మనకు తెలుపుతుంది. అలాగే ఒక పురుగు అది చనిపోయి మరో బ్రతుకు ఉందని సీతాకోక చిలకగా మారి అది తన జీవితం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అలాగే ఈ భూమి మీద వచ్చినటువంటి మనందరికీ కూడా ఒక బ్రతుకు ఉంది. అయితే అది శరీరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైనటువంటి బ్రతుకు. శరీరానుసారమైన బ్రతుకు 40, 50, 70, 60, అధిక బలం ఉంటే 80 అలా బ్రతికేసి చనిపోతారు. కొందరైతే యాక్సిడెంట్ల ద్వారా చనిపోతారు, కొందరు అనివార్య రోగాల ద్వారా చనిపోతారు. అనేక రకాలుగా మనుషులు చనిపోతారు. కానీ మనిషికి మరణం అనేది ఖాయం. ఈ మరణాన్ని తప్పించుకోవడానికి ఎవరికి కూడా వీలు లేదు. అందుకే మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట రాయబడింది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని. కీర్తనల పుస్తకంలో అలాంటి ఒక చక్కటి మాట రాయబడింది. అంటే మరణాన్ని వారు నాయకులు కానివ్వండి, ధనికులు కానివ్వండి, డబ్బున్న వారు కానివ్వండి, రాజులైనా మంత్రులైనా, లాస్ట్ కి దరిద్రులైనా, పేదవారైనా, రాజులైనా, రైతులైనా, ఎవరైనా సరే ఖచ్చితంగా చనిపోవాలి. మరణాన్ని తప్పించుకోలేరు అని సినిమాల్లో, టెలివిజన్లో ఎందరో రచయితలు, ఎందరో కావ్యాలు రాసేవారు, ఎందరో పుట్టుట గిట్టుట కొరకే. కాబట్టి ఈ మరణాన్ని తప్పించుకోవడం అసంభవం అని తేల్చి చెప్పేశారు. అయితే మేము చెప్పేది ఒకటే, ఈ మరణాన్ని అయితే తప్పించుకోలేదు. ఇది భౌతిక శరీరానుసారమైన మరణం. ఆత్మానుసారమైనటువంటి మరో మరణం ఉంది. అదే ఆత్మకు వచ్చేది. ముందు ఎలా అయితే మనం చెప్పుకున్నామో, అది ఒక పురుగు కానివ్వండి, ఒక పంటలోని విత్తనం కానివ్వండి, చచ్చి మరో బ్రతుకుందని ఎలా నిరూపించిందో, అలాగే మన జీవితం కూడా చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని మన ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరో బ్రతుకుందని మనకు తెలియపరుస్తుంది. అది తెలుసుకోవడానికి ఈ జీవితంలోనే, ఈ కాస్త సమయంలోనే మనకు అది సాధ్యపడుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కటి మాటలు చెప్తున్నా వినండి. అయితే ఈ యొక్క జీవితం, ఆత్మానుసారమైనటువంటి జీవితం, అది ఎక్కడో తెలుసా? ఈ శరీరాన్ని విడిచిపెట్టి 6 అడుగుల గోతిలో శరీరాన్ని కప్పిపెట్టిన తర్వాత ఆత్మకు అనేది మరో జీవితం ఉంది. 2 మహాలోకాల మధ్య ఉంటుంది. మొదటి పరలోకం అంటారు, అది మోక్ష మార్గం కూడా అంటారు, కొందరైతే వైకుంఠం అని కూడా అనేక రకాలుగా దానిని పిలుచుకున్నప్పటికీ అది శాంతినిచ్చేది, మనిషి జీవితానికి గమ్యస్థానం. తల్లి గర్భంలో ఎక్కడి నుంచి అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? నరులారా తిరిగి రండి, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు మీరందరూ చేరుకోవాలి అని దేవుడి భూమి మీదకి పంపించాడు.
కానీ మనిషి మాత్రం అనేకమైనటువంటి పాపాలు, తప్పులు, నరహత్యలు, దొంగతనాలు, విచారాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ఎన్నో భయంకరమైనటువంటి చీకటి సంబంధమైన ఆలోచనలతో మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఒక మనిషి చేయాలంటే ఈరోజు మనిషికి చేత కాదు. ఏదైనా ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అంటే ఆదుకోవడం చేత కాదు, కానీ తన మీద రాళ్లు రువ్వటమే మనిషి ధ్యేయంగా మారుకుంటున్నాడు తన జీవితంలో. ఇలా ఉంటే దేవుడు ఎలా తన లోకాన్ని పిలుచుకోగలడు చెప్పండి? మరి పాపము భయంకరమైనటువంటి ఈ జీవితాన్ని మార్చడానికి ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? శకపురుషుడు, యుగపురుషుడు, సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీదకి కేవలం నీ పాపాలు తీసివేయడానికే. నేను పాపిని కాదు, నేను పాపమే చేయలేదన్న వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి? ఖచ్చితంగా ఏదో రూపకంగా, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా పాపం చేసే ఉంటాం మనం. కాబట్టి ఈ పాపాన్ని తీసేసుకోవాలని ఎన్ని గుడులు, గోపురాలు, ఎన్ని పుణ్యక్షేత్రాలు, ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది పోదండి. అది పోవాలి అంటే ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు, దేవుడైనటువంటి సర్వలోక దేవుడు ఈ లోకానికి నీలా నాలా నరవతారిగా, మానవ రూపిగా, మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు తన రక్తాన్ని చిందించాలి. ఎవరున్నారు ఈ రోజు చెప్పండి అలాంటి వారు? ఎవరైనా కనబడుతున్నారా? ఒక పూట భోజనం పెట్టారంటే మరో పూట వెళితే వారిని చూసి, నాయన నువ్వు ఇంకా వచ్చావా, మా దగ్గర లేదు అంటారు. ₹1 లేకపోతే 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ రోజు. కానీ నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయమా చెప్పండి? అలాంటి మహానుభావుడు యేసు ప్రభు వాళ్ళు మాత్రమే. ఆయన భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన జీవితాన్ని ధారపోసి ఆయన శిలువ మీద చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు. తన దేహాన్ని మాంసం ముద్దలా మార్చుకొని శిలువ మీద మరణించి, రక్తాన్ని కార్చి ఆయన మరణించడమే కాక మరణపు గుండెలను చీల్చుకొని మృత్యుంజయుడై తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచి ఆయన ఏమన్నాడో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని. నాలో జీవం ఉంది. ఆ జీవాన్ని నీవు పొందుకోవాలనుకుంటున్నావా? నీవు పరలోక రాజ్యానికి, మోక్ష మార్గానికి, లేదా ఆ వైకుంఠపురానికి చేరాలనుకుంటున్నావా? అక్కడికి చేర్చగలిగే మార్గం నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. మరి యేసుక్రీస్తు వారి ద్వారా పరలోక రాజ్యం, మోక్ష మార్గం చేరాలి అన్న మనలో పాపం అడ్డుగా ఉంది. దానిని తీసేసుకోవాలంటే క్రీస్తు వారే, ఆయన రక్తం ఒకటే మనకు శరణు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి గ్రామస్తులారా, ఇలాంటి చక్కటి మాటలు విన్న మీరు దయచేసి ఆలోచించి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన ఎంత గొప్పవారో తెలుసా? చరిత్రలో గొప్పవారు, నాయకులు, మనందరికీ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మహాత్మా గాంధీ మనందరికీ తెలుసు కదా. ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపమన్నాడు. ఆ మాట గాంధీ గారు కాదని అనింది. ఆ మాట యేసు ప్రభు వారు అన్నది పాటించింది. అలాగే స్వామి వివేకానంద వారు కూడా ఆయన ఏమన్నారో తెలుసా? ఒకవేళ నేను యేసు ప్రభు కాలంలో పుట్టినట్లయితే నా గుండెలో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని. అమ్మా వింటున్నారా అమ్మా? అలాంటి గొప్పవారు, అలాగే రాజులు, శాస్త్రవేత్తలు యేసు ప్రభు జనన మరణ పునరుత్థానాన్ని వారు ఒప్పుకున్నారు, నమ్మారు. యేసు ప్రభు వారు పుట్టిన కాలాన్ని బట్టి ఈ రోజు ఫలానా తారీఖుని మనం ఎంచుకోగలుగుతున్నాం. ఈ రోజు ఫలానా వారు పుట్టినరోజు ఎలా ఎంచుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభు వారు పుట్టినందుకు ఫలానా వారి జనన మరణ మరి వారి యొక్క తేదీలు రాయబడుతున్నాయి అంటే యేసు ప్రభు పుట్టినందుకే. ఇలాంటి సత్యాన్ని గ్రహించండి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని, జనన పునరుత్థానాన్ని ఎందరో మహనీయులు, మహానుభావులు, శాస్త్రవేత్తలు, గొప్పవారు, చరిత్రకారులు సైతం ఒప్పుకున్నారు. అలాంటి దేవుని సువార్తమానాన్ని మీ ప్రాంతానికి మేము తెచ్చాము అంటే మనమందరం ఎంత అదృష్టవంతులమో గ్రహించి యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ నోటితో మా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని మీరు కూడా క్రీస్తు రాజ్యంలో అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఇలాంటి మాటలు దేవుడు ఈ మధ్యలో మీ అందరికీ, మీ వినికిడిలో, మీ కుటుంబాలలో మరి దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరూ చేసుకుంటూ ఉన్నామమ్మా. మరి అందరూ చక్కటి నిర్ణయం తీసుకొని యేసు ప్రభు వారిని, ఆయన కులం కాదు, మతం కాదు, ఆయన మార్గం, మనందరికి పరలోక రాజ్యానికి చేర్చే మార్గం, ఆయన మోక్ష మార్గం. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. జీవం కావాలా? సత్యాన్ని మీరు చేపట్టాలి అనుకుంటున్నారా? మోక్ష మార్గానికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే యేసుని నమ్మండి, రక్షణ మూసుకొని ప్రభువా నా తప్పులు, నా పాపాలు క్షమించండి, నేను కూడా ఫలానా సమయంలో పాపిగా మారాను అని
దేవుడి పేరిట ఆయన పేరు యేసు ప్రభు వారి పేరు తలుచుకొని ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. మనలో ఉన్న ఈ కల్మషం, ఈ పాపం అనే రోగం తీసివేయబడి మనం కూడా పవిత్రులుగా, యథార్థవంతులుగా మన మార్గం కూడా చక్కగా దేవుడు సరళం చేస్తాడని కోరుకుంటూ అందరూ తల నుంచి కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేస్తాను.